హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు సండే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మోస్ట్లీ రెసిపీస్ ఉంటాయి, నాన్ వెజ్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి, మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్గా అయితే లేచాను. సండే కదా, లేచేసరికి కిచెన్ పరిస్థితి అది. బికాజ్ సండే ఈవినింగ్ బయటకు వెళ్ళి వచ్చాము అండ్ నెక్స్ట్ డే సండే కాబట్టి ఆబ్వియస్గా బద్ధకం వచ్చేస్తుంది. అందుకనే ఇంకా తినేసి అన్నీ అలానే వదిలేసి పడుకునేసాను. ఇంకా మార్నింగ్కి తప్పదు కదా, ఇంకా నైట్ రెస్ట్ తీసుకున్నప్పుడు మార్నింగ్ వర్క్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో ఇంకెవరు లేవలేదు, నేనే లేచాను. బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదండి, సండేనే కదా, లంచ్ ఎర్లీగా చేసేద్దామని చెప్పి అందాక నేను వండే వరకు హర్రీ లేకుండా మా హనీ లేచిన రాగి జావ ఇచ్చేద్దాం తాగుతుందని ఇక్కడ రాగి జావ అండ్ నేను టీ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే లోపు మా హనీ లేచి సాంగ్స్ అయితే పెట్టుకుంది టీవీలో. సో కాపీరైట్ వస్తుందని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏమేమి, అదిగోండి లిప్ ఆల్సర్ వచ్చింది, అదే చెప్తున్నాను ఇక్కడ. సో ఎన్ని చేసినా ఏదో ఒక విటమిన్ డెఫిషియన్సీయో ఏదో ఒక డెఫిషియన్సీ అయితే లేని వాళ్ళు ఎవరు ఉండరేమో అండి, మేబీ. సరే, ఇంకా అయితే నేను వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత చికెన్ తీసుకొచ్చాను. ఇంకా అది ఫ్రెష్గా వాష్ చేసేసి అండ్ సాల్ట్తో కడిగేసి ఒకసారి పక్కన పెట్టేశాను. అండ్ రసం చేద్దాం అనుకుంటున్నానండి ఆ రోజు. చికెన్ ఫ్రై అండ్ చికెన్తో రసం, నా ఇన్స్టా ఫీడ్ అంతా అదే ఉంది, చికెన్ రసం అని. సో సేవ్ చేసి పెట్టుకున్నాను, ట్రై చేసేస్తే ఆత్రం తీరిపోద్ది కదా మనకి. సో ఇంకా అది ఈరోజు చేసేద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకని చికెన్ రసం, చికెన్ ఫ్రై చేద్దామని ఇదిగోండి ఇక్కడ జావ అయితే చల్లారి పెట్టేశాను. వైట్ రైసే చేసేస్తున్నాను ఇంకా. సో రసం కోసం ఒక పౌడర్ అయితే ఇదే మసాలా, చికెన్ రసం అని చెప్పా కదా, దానికి ఇదే మసాలా. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 ఇలాచి, ఒక్క చెక్క, చిన్న ముక్క చెక్క, దాల్చిన చెక్క, ఈ 2 లవంగాలు ఫ్రై చేసి అందులోనే వెల్లుల్లి కూడా ఫ్రై చేసేసేయండి. నేనైతే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను, ఇక్కడ ఫ్రై చేయలేదు. మసాలాకైతే అవి జస్ట్ వేడయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. దంచుకున్నప్పుడు కొంచెం వేడివేడిగా ఉంటే దంచడానికి బాగుంటుంది, మిక్సీ వేయకుండా దంచేద్దాం కొంచెమే కదా అని కొంచెం వేడి చేశాను అంతే. అండ్ ఇక్కడ ఫ్రైకి కూడా పెట్టేస్తున్నాను. ఫ్రైకి ఇదిగోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ ఎక్కువని భయపడకండి, బాటిల్తో వేయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. సో చికెన్ ఫ్రైకి నేనైతే ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ. నా దగ్గర చాపర్ లేదండి, అంత ఫైన్గా చాప్ చేసే కంటే ఇంకా ఇది వేసేస్తే కొంచెం ఫ్రైకి కూడా నాకు గ్రేవీ అంటుకున్నట్టు బాగుంటుంది కదా తిన్నప్పుడు అని చెప్పి, మరీ డ్రైగా కాకుండా ఇంకా పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇక్కడ, ఆనియన్ పేస్ట్ యాడ్ చేశాను. ఇది ఫ్రై అయిన తర్వాత అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవడమే. చికెన్ ఫ్రై అయితే ఈరోజు చాలా సింపుల్గా చేసేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ చికెన్ ఫ్రై కోసం మసాలా ఉంది, దానికి ఇంకేం రెడీ చేయట్లేదు, పౌడర్ అది ఆల్రెడీ పౌడర్ ఉంది. సో ఇదైతే రసం కోసమే పౌడర్ కొంచెం వేడి చేస్తున్నాను. అండ్ ఇది ఆనియన్ ఫ్రై అయ్యేలోపు రసం కోసం ఇది దంచి పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, మిక్సీ వేయట్లేదు కొంచెమే కదా అని చెప్పి ఇలా దంచేసుకోండి, రోట్లో సరిపోతుంది ఉంటే మీ దగ్గర అవైలబిలిటీ. ఫైన్ పౌడర్ లాగా బాగా దంచేసుకుంటే ఇది మంచి దంచుతున్నప్పుడే ఒక అరోమా వస్తుందండి, దానికి అపటైటింగ్గా ఉంటుంది మనకి. ఇది దంచుతుంటేనే మా హనీ వచ్చి అడుగుతుంది, ఏం చేస్తున్నావమ్మా రెసిపీ, వంట స్టార్ట్ చేసేవా అని చెప్పి. అంత మంచి అరోమా వస్తుంది ఇది దంచుతూ ఉంటే. అండ్ చికెన్ రసంకి ఇంకా మీరు దేంట్లో రసం చేద్దాం అనుకుంటే అది గిన్నె పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ ఆర్ 2 స్పూన్స్, చికెన్లో ఎలాగో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. మీరు ఎంత చికెన్ రసం చేద్దాం అనుకుంటున్నారో ఆ చికెన్ అయితే యాడ్ చేసేసేయండి. బోన్స్తో ఉన్న చికెన్ వేసుకోండి, బాగుంటుంది, అందులోకి దాని రసం అంతా దిగుతుంది కదా. జస్ట్ ఇది ఫస్ట్ చికెన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసేసి, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు వేసి కొంచెం మగ్గిస్తే చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయిపోయి దగ్గరికి ఆ వాటర్ అంతా మళ్ళీ ఎవాపరేట్ అయిపోయి ఫ్రై అయినట్టు చికెన్ మనకు తెలుస్తుందండి, మెత్తగా అవుతుంది కదా. తర్వాత మనం దంచి పెట్టుకున్న రసం పౌడర్ అయితే యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఈ లోపు ఇదిగోండి ఇక్కడ చికెన్ ఫ్రైకి ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది. చికెన్ ఫ్రైకి అది అయ్యేలోపు ఇక్కడ ఇదిగోండి టొమాటోస్ అయితే రసం కోసం కట్ చేసి పెట్టేశాను. మీరు ఫుల్ టొమాటోను అలా మీరు చేతితో పిసికేసినా ఓకే, నేను ఇక్కడ ముక్కలు కట్ చేసి దాన్ని పిసుకుతున్నాను. అలాగే చింతపండు రసం అని 2 కొత్తిమీర వేసి అన్నీ పిసికేసి మీరు వడకట్టుకుంటే కట్టేసుకోండి, లేదా చేతితో కొంచెం పిప్పు ఎక్కువగా ఉన్న టమాటో పిప్పుని తీసేయచ్చు. ఆ రసానికి అవి టమాటో ప్యూరీ అండ్ ఆ చింతపండు రసం, టమాటో మనం పిసుక్కున్న రసం, ఆ 2 రెడీగా పెట్టేసుకుంటే రసం చాలా 2 మినిట్స్లో అయిపోతుందండి. చికెన్ ఫ్రై అవ్వడమే లేటు. అదిగోండి పౌడర్ యాడ్ చేసి అక్కడ
రసం కోసం ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇప్పటి వరకు చికెన్ రసం ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలామంది చేసి పోస్ట్ చేశారు. ఇన్స్టా ఫీడ్ అంతా అదే వచ్చింది. మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది అసలు చూస్తేనే. కానీ నిజమే అండి, వాళ్ళ వీడియోస్లో చెప్పింది అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగో పౌడర్ వేసిన తర్వాత 1 మినిట్ జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. అండ్ ఇక్కడ వెల్లుల్లి దంచి వేసుకున్నాను. ఇలా వెనకాతలు యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ స్మెల్ అది బాగా వస్తుంది. ఇక్కడ కరివేపాకు వెల్లుల్లి వేసి ఒక 1 మినిట్ హాఫ్ మినిట్ ఫ్రై చేయండి సరిపోతుంది. తర్వాత మనం పల్పది సపరేట్ చేసి టమాటో గుజ్జు అండ్ చింతపండుది కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ యాడ్ చేసి బాగా మరగనివ్వాలండి. ఎంత మరిగితే అంత బాగుంటుంది. వాటర్ లెవెల్ కొంచెం తగ్గే వరకు బాగా మరగనివ్వండి. ఇంక ఈ రసంకి తాలింపు ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా అలానే తినేసేయచ్చు. నేను ఇంకా రసం అంటే తాలింపు వేస్తేనే ఆ ఫీలింగ్ నాకు వస్తుంది. సో అందుకనే ఇంకా తాలింపు అయితే పెట్టానులేండి నేను. మీరు పెట్టకుండా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి చింతపండు అండ్ టమాటో నుంచి రసం తీసేసి కొంచెం పెద్ద టమాటో పీసెస్ అవి పొట్టున్నది సపరేట్ చేసి పెట్టేశాను. ఇంక ఇది బాగా మరగాలండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా అది మరుగుతూ ఉంటుంది. దానికి మన పని అయిపోయినట్టే, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మనం నెక్స్ట్ వేరే వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అది యాడ్ చేసేసి తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేస్తే ఇంకా చికెన్ కూడా మగ్గుతూ ఉంటుందండి. వాటర్ రిలీజ్ అవుతుంది కదా నాన్ వెజ్ ఏదైనా. సో ఆ వాటర్ మళ్ళీ దగ్గరికి అయిపోయి అదే వాటర్తో చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. వాటర్ అది ఏం యాడ్ చేయకూడదు ఫ్రైకి. ఇది సింపుల్ ఫ్రై అండి, రెగ్యులర్గా చేసుకునేది, నథింగ్ ఫ్యాన్సీ. అండ్ ఇదిగోండి యాడ్ చేశాను 2 స్పూన్స్. అది మనం మూత పెట్టేసి అది మగ్గేలోపు ఇంకా మనం వేరే వర్క్స్ కూడా చేసుకోవచ్చు. వాటర్ రిలీజ్ అవ్వాలి, అది మళ్ళీ దగ్గరికి అయ్యే తర్వాత మనకి మళ్ళీ చికెన్తో పని. నెక్స్ట్ మసాలాస్ అవి యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపు మాత్రం మనకి ఇంకా దీంట్లో మనం చేసేది ఏం లేదండి, చాలా మనకి ఈజీగా అయిపోయే పని. మీ స్పెషల్స్ ఏంటండి నాతో కామెంట్ చేయండి. అండ్ సండే అనగానే చాలా హడావిడి అయిపోతుంది కదా ఈ మధ్య. సండే అంటే పులావ్స్, బిర్యానీస్. మన టైంలో ఎలా ఉండేదండి, సండే అంటే చికెన్ కర్రీ, రసం, చికెన్ ఫ్రై, రసం ఇలానే కదా. లేదా ఫిష్ అయినా ఫిష్ పులుసు, ఏదో ఒకటే రెసిపీ ఉండేది ఏదైనా. అదే నైట్కి కూడా తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మల్టిపుల్ రెసిపీస్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ అదే రెసిపీని ఒకే వీక్ చేసింది ఇంకో వీక్ రిపీట్ అవ్వకుండా దాంతో అయినా సరే డిఫరెంట్గా ట్రై చేయాల్సి వస్తుంది. మనం ఎప్పుడు పులావ్స్ అంటే చాలా రేర్గానే చేసేవారు కదండి చిన్నప్పుడు. ఇప్పుడు ఎక్కువ ఇంకా సండే అంటే పులావ్స్, బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలానే కదా. సో అప్పుడప్పుడు చేసుకోవచ్చు. బట్ సండే ఎంత మనకి వర్క్ ఎక్కువైపోతుంది, ఓపిక లేదు అన్నప్పుడు ఇలా సింపుల్గానే పెట్టుకోండి, పర్లేదు. ఒక వీక్ ఏదో సింపుల్గా ట్రై చేసినా ఇది ఏం సింపుల్గా అనిపించదండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మంచిగా చికెన్తో రసం అండ్ చికెన్ ఫ్రై, వైట్ రైస్, ఇంకా అంతకంటే కంఫర్టింగ్ మీల్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. ఒక కప్ రైస్ అండ్ చికెన్ పెట్టుకుని హ్యాపీగా. సలాడ్ కోసం మనం ఏదైనా వెజిటేబుల్ పక్కన పెట్టుకుని తింటే అది డైట్ చేసే వాళ్ళకి కూడా సరిపోతుంది. సపరేట్గా మన కోసం ఏం కుక్ చేసుకోకుండా. ఇంకోండి వాటర్ అయితే చాలా వరకు దగ్గరగా అయిపోయింది. కడుగు అంటుతుంది అన్నప్పుడు ఇక్కడ మసాలాస్ కోసం మనం ఏమేమి యాడ్ చేద్దాం అనుకుంటున్నామో నేనైతే కారం, ధనియా జీరా పౌడర్, ఇంకా చికెన్ మసాలా ఈ 3 యాడ్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదండి. నా దగ్గర ఉన్న చికెన్ మసాలాలోనే హోల్ బిర్యానీ మసాలాతో కలిపి చేసిన మసాలా ఉంది, అదే యాడ్ చేసేసాను ఇక్కడ. ఇదంతా ఫ్రై, ఇది ఇంకొక 2 మినిట్స్ ఇలా కారం అవి ముక్కకు పట్టి ఫ్రై అయిన తర్వాత ఇంక మనకి ఫ్రై రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఇంకా ఫ్రై అయితే చాలు అన్నప్పుడు కరివేపాకు, చిల్లీస్ యాడ్ చేసుకోండి లాస్ట్లో. అవి వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్. ఎప్పుడైనా మీకు ఓపిక లేదు, సండే రెస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా పెట్టుకోండి మెను. అండ్ బాగుంటుంది. మనం ఏం చేయలేదు, సండే ఏం స్పెషల్స్ లేవు అనే ఫీలింగే రాదు. ట్రస్ట్ మీ, ట్రై చేయండి ఇలా సింపుల్గా ఒక వీక్ ఎప్పుడైనా. అండ్ ఇదిగోండి నా లంచ్ ప్లేట్. మీరు ఎవరు డైట్లో ఉన్నా సరే హ్యాపీగా తినొచ్చు, ఏ గిల్ట్ లేకుండా. ఒక కప్ రైస్ పెట్టుకున్నాను, అండ్ చికెన్ పీసెస్ పెట్టుకున్నాను, అండ్ రసం.
ఫస్ట్ ఫైబర్తో తినండి, అప్పుడే టమ్మీ మనకి ఫుల్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి రైస్ కొంచెం తక్కువ తింటాం. ఆబ్వియస్గా ప్రోటీన్ చికెన్ కాబట్టి రైస్ ఎక్కువ అయితే తినలేము. అలా ప్లాన్ చేసుకోండి. ఇంకా స్నాక్కి శనగలు తీసుకున్నాను నేను. మీరు మకానా కానీ ఏదైనా ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ రెగ్యులర్గా ఒకటే కాకుండా ఈరోజు నేనైతే శనగలు తీసుకున్నాను, ఒక గుప్పెడు. అండ్ డిన్నర్కి మధ్యాహ్నం హ్యాపీగా వైట్ రైస్ ఎంజాయ్ చేశాను కదా, ఇంకా డిన్నర్కి అయితే ఇదిగోండి ఒక స్పూన్ గీ వేసి రాగి సూప్ చేస్తున్నాను వెజిటేబుల్స్తో. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్, క్యారెట్, బీట్రూట్, బీన్స్ అండ్ నేను ఇదిగోండి ఇక్కడ గ్రీన్ పీస్ తీసుకున్నాను. అలా నేనైతే క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ తీసుకున్నాను. గార్లిక్ సూప్ ఏదైనా ఎంత గార్లిక్ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి గీ కొంచెం వేడైన తర్వాత మనం ఏమేమి యాడ్ చేసుకుంటాం వెజిటేబుల్స్ని ఒక 1 minute టాస్ చేసుకుంటే సరిపోద్దండి. మరి ఏం ఫ్రై అయిపోక్కర్లేదు. ఫ్రైడ్ రైస్కి జస్ట్ క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేస్తాం కదా, అలా ఒక 1 minute ఆ వేడిలో టాస్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఎంత సూప్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని అక్కడే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ అక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకుని, మీరు రాగి పిండితో చేస్తే రాగి పిండి లేదా జొన్న పిండి ఆర్ జొన్న రవ్వ, రాగి రవ్వ ఏది మీరు చేసుకోవాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయితే మీ ఆప్షన్ అండి. నేనైతే సూప్ చేసుకొని దాంతోపాటు మధ్యాహ్నం చికెన్ ఫ్రై చేశా కదా, ఆ చికెన్ ఫ్రై పీసెస్ కొన్ని పెట్టుకొని ఒక కప్ సూప్ తాగాను. సూపర్ కంఫర్టింగ్ డిన్నర్. ఏదైనా మీరు 7:30, 8 మ్యాక్స్ దాటకుండా తినేసేయండి ఎప్పుడు డిన్నర్ ఏ రోజైనా. అదే చాలా హెల్ప్ అవుతుంది. లేదు సండే మీరు చీట్ మీల్ లాగా ఎక్కువగా ఏదైనా తినేసారు, లేదా ఐస్ క్రీమ్స్ ఆర్ స్వీట్స్ ఏదైనా, లేదా లంచ్కి ఎక్కువ బిర్యానీ, డిన్నర్లో బిర్యానీ అలా ఎంజాయ్ చేశారు అనుకుంటే మండే ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి. అది చాలా హెల్ప్ అవుతుంది. డైట్ అంటే మనకి నచ్చలేనివి కష్టపడి తింటూ అలా చేయక్కర్లేదండి. అలా చేస్తే ఎక్కువ రోజులు అయితే కంటిన్యూ చేయలేము మనం అది. సో మనకి నచ్చినట్టు తింటూ దాన్నే మనకు నచ్చిన దాన్నే ఎలా కొంచెం హెల్దీ వేలో కన్వర్ట్ చేసుకోవాలా అని ప్లాన్ చేయండి. ఇప్పుడు డైట్ రిలేటెడ్ చాలా నెంబర్ ఆఫ్ రెసిపీస్ మనకి యూట్యూబ్లో అది దొరుకుతున్నాయి కాబట్టి ఒకటే ఇంగ్రీడియంట్ అయినా సరే మనం దాన్ని మల్టిపుల్ వేస్లో చేంజ్ చేస్తూ అండ్ మనం ఏదైనా ఒక వీడియో చూస్తే దాన్ని మన టేస్ట్కి తగ్గట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చండి. మనం హ్యాపీగా కొన్ని యాడ్ చేసి కొన్ని తీసేసి, అంతేగాని మనకి నచ్చదు ఏది అనేది బలవంతంగా ఇంక్లూడ్ అయితే చేసుకోకండి. దాన్ని అట్లీస్ట్ వేరే అదర్ ఆప్షన్తో రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి ఏదైనా మనం నచ్చి చేస్తేనే కదా కన్సిస్టెన్సీ ఉంటుంది లాంగ్ రన్లో. లేదంటే ఒక 2 రోజులు చేసి అబ్బా నా వల్ల కాదు ఇంకా అని స్టాప్ చేసేస్తాము. దానివల్ల 1-2 రోజులు చేసి మానేస్తే ఏదైనా లాస్ తప్ప బెనిఫిట్ ఉండదండి. ఈవెన్ అది ఎక్సర్సైజ్ అయినా, వాకింగ్ అయినా, ఏదైనా మీరు దేనికి కంఫర్ట్ ఉన్నారో దాంతోనే స్టార్ట్ చేయండి. స్లోగా అయితే పెంచుకుంటూ వెళ్ళండి. అలాగే వెయిట్ లాస్ డైట్లో ఉన్నాం కదా అని చెప్పి మనకి నచ్చినది ఏది మనం స్కిప్ చేయక్కర్లేదండి. పోర్షన్ కంట్రోల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది వెయిట్ లాస్లో ఎప్పుడు. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీల్లో అన్నీ మనకి దొరికేలాగా చూసుకోండి. లంచ్లోనే ఎక్కువ ప్లాన్ చేసుకోండి, డిన్నర్ లైట్గా ప్లాన్ చేసుకోండి. అది హెల్ప్ అవుతుంది. ఏదైనా 8 బిలో మనం అది కంప్లీట్ చేసేస్తే పడుకునే టైంకి డైజెషన్ అయితే అయిపోయేలాగా ప్లాన్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మెటబాలిజం చేసుకోవడానికి మన గట్కి కొంచెం టైం ఇవ్వాలి కదా. సో లేట్ డిన్నర్ చాలా అన్హెల్దీ. అదే మెయిన్ మన వెయిట్ గెయిన్కి కాజ్ అవుతుంది. నచ్చినవి తింటూ ఎలా వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకోవచ్చా అనేది నేను నా వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తూనే ఉంటానండి. మీకు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.